స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి ఎన్నికలు జరిగిన 52 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు 1947 నుంచి 2024 వరకు తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క వ్యక్తి కూడా ఎందులో నాయి బ్రాహ్మణులు వీళ్ళని మంగలి అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్పడం. అయితే ఈ నాయి బ్రాహ్మణులు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి మండలికి పోలే, అసెంబ్లీకి పోలే, పార్లమెంటుకు పోలే, ఎక్కడ లేదు, ప్రాతినిధ్యమే లేదు. ఒక్క చట్టసభకు కూడా ఇప్పటి వరకు ఒక్క నాయి బ్రాహ్మణుడు పోలే. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 2,97,000 మంది ఉన్నటువంటి ఓసీలు 3 పోయిరు. 3 ఓపెన్ సీట్లుంటే 3 జనరల్ సీట్లుంటే 3 పోయిరు కదా ఓసీలు. మరి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నాయి బ్రాహ్మణుల జనాభాని కేసీఆర్ ఎంత అని చెప్పిండంటే 3,09,798 మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారని చెప్పి ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తేల్చిరు. మరి ఎవరా నాయి బ్రాహ్మణులు? ఇంతకు అంబేద్కర్ చెప్పిండు కదా, అధికారానికి దూరంగా ఉండే జాతులన్నీ అంతరించిపోతాయని చెప్పిండు కదా. మరి ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి పోయిర్రు. మీ నాయి బ్రాహ్మణులు అంటే మంగలి వాళ్ళ దాంట్లో సగం కూడా లేరు, వీళ్ళు 14 మంది పోయిరు. మరి వీళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు మండలి, అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగే పెట్టలే. అందులో ఇంకా గమ్మత్ విషయం, మరి ఎవరు ఈ నాయి బ్రాహ్మణులు? ఎవరు నాయి బ్రాహ్మణ సోదరులారా? ఎవరైనా ఈ లైవ్ చూస్తూ ఉంటే మీ నాయి బ్రాహ్మణ గ్రూప్లో షేర్ చేయండి. నేను చెప్పి చాలా కీలకమైనటువంటి అంశం. మీ దోస్తులు ఎవరైనా నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటే, మంగలి సోదరులు ఎవరైనా మీ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరు ఈ వీడియో కూడా కొద్దిగా కీలకమైనటువంటి అంశమే. ఈ వీడియోని ఇట్లా షేర్ అనుకోటికి మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే మీ సోదరులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే విశ్వకర్మల గురించి కూడా చెప్తా బాయ్ సాబ్, రుణమాఫీ గురించి అన్ని మాట్లాడతా బాయ్ సాబ్. కానీ ఒక్కసారి అన్ని కుదిరాయి కదా, ఒక్కొక్కటి మాట్లాడదాం. రైట్. ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎవరంటే, నాయి బ్రాహ్మణుల సోదరులారా, మనం ఈడ ఓట్లు మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఏమిస్తాం, ఈసారి మాకు ఇల్లు కట్టిస్తారా, మా ఏది కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా అని అడుగుతురు కదా. మీరు గుర్తుపెట్టుకోండి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరెవరో చెప్తా ఉన్నా. క్రీస్తు పూర్వం 362 సంవత్సరం అంటే క్రీస్తు పుట్టలే అప్పటికి, అంటే యేసు క్రీస్తు పుట్టలే అప్పటికి పుట్టలే. మగధ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మానంద. ఈయన ఈ మహాపద్మానంద చక్రవర్తి ఎట్లా అయిందంటే ఈ మహాపద్మానంద అప్పుడు శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీళ్లకు ఏది వైద్యపరమైనది, క్షవరపరమైనటువంటి సపర్యాలు చేయడానికి ఈ రాజుల దగ్గర ఈయన ఉండేది. ఎవరు? ఈ మహాపద్మానంద.
ఈయన ఉంటే ఈయనని ప్రతిరోజు అవమానించారు వీళ్ళు ప్రతిరోజు అవమానించి ఈయనకున్నటువంటి కొడుకులు ఈయన ప్రతిరోజు అవమానిస్తే అవమానాన్ని భరించలేక అదే నూరుకొచ్చిన కత్తితో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేసిండు. ఈ కుటుంబాన్ని అవమానాన్ని భరించలేక చంపేసిండు మహాపద్మనంద. తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఎవరైతే రాజులు ఉన్నారో అందరు రాజులను ఓడించాడు. అందరు రాజులను ఓడించి చక్రవర్తి అయిండు. చక్రవర్తికి రాజుకు తేడా మళ్ళీ అది కూడా చూడాలి. చక్రవర్తి అంటే అసలు యాక్చువల్గా రాజులు సామంత రాజులు ఉంటారు. సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ ఉమ్మడిగా ఉండేటువంటి వాడు చక్రవర్తి. అందుకని చక్రవర్తి గొప్పోడు. అయితే ఈ మగధ సామ్రాజ్యం ఈ ఎక్కడ దాకా ఉంది ఎరికేనా? ఇటీవల మొన్న కరీంనగర్ జిల్లా రామడుగు కరీంనగర్ జిల్లా రామడుగు కాడ ఇటీవల కాలంలో ఒక బయటపడ్డది. ఏది? ఇది పురాతన విగ్రహం బయటపడ్డదోటి. ఆ పురాతన విగ్రహం ఎక్కడదంటే ఈ మహాపద్మానంద కాలం నాటిది. అది ఆ కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ రాజు పరిపాలిస్తున్నట్టు ఈయన ఎవరు? మహాపద్మానంద మంగలి. ఒక మంగలి బిడ్డ అవమానాన్ని భరించలేక ఇలా కుత్తుకలు కోసి చక్రవర్తి అయిండు కేవలం అవమానించినందుకు. ఈ మహాపద్మానంద ఎంత సంపన్నుడో తెలుసా? 1,00,000 కోట్ల కిలోలు, 1,00,000 కోట్ల కిలోల బంగారం ఈయన దగ్గర ఉండే. ఈ బంగారాన్ని గంగా నది అంతర్భాగాన దాచిపెట్టిండు అనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. సరే, అది పక్కకు పెడితే మరి నాయి బ్రాహ్మణ సోదరులారా, ఈయన ఎరికేనా మీకు ఎప్పుడన్నా? ఈ మహాపద్మానంద మీకు ఎరికేనా? మీ చరిత్ర మీకు తెలుసా? నాయి బ్రాహ్మణ సోదరులు ఎవరన్నా చూస్తా ఉంటే ఎవరన్నా ఉంటే ఇక పెన్షన్ల కాడు ఉన్నాం మనం. ఎవరికన్నా ఈ మహానందుడు ఒక ఆయన ఉన్నాడు, మా మహాచక్రవర్తి ఉన్నాడని తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క నాయి బ్రాహ్మణుడు చట్టసభకే పోలేదు ఇప్పటిదాకా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇంకా గమ్మతి విషయం చెప్పన్నా మీకు. మహానందుడు ఉన్నాడు కదా చక్రవర్తి, ఆ చక్రవర్తులను అంతం చేసి వీళ్ళు చక్రవర్తులుగా తయారయ్యారు మంగళోళ్ళు అని చెప్పి వీళ్ళని మొత్తం అంటరానోళ్ళుగా చిత్రీకరించారు. మంగళోళ్ళని చిత్రీకరిస్తే స్వాతంత్రానికి పూర్వం వీళ్ళు నాయి బ్రాహ్మణులు షెడ్యూల్ క్యాస్ట్ గుండే, ఎస్సీ గుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకు ఈ ఎస్సీ హోదా కూడా దక్కొద్దని స్వాతంత్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చేసిరంటే బీసీఏలా కలిపేసారు. మిమ్మల్ని బీసీఏలా కలిపేసింది ఎప్పుడంటే అనంతరామన్ కమిషన్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీలకే తీసుకొచ్చి, అంటే స్వాతంత్ర పూర్వానికి ఏమో ఎస్సీలు ఉండే, స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్సీలు కాదు వీళ్ళు మంచిగానే ఉన్నారని చెప్పి జనరల్ కేటగిరీలు వేసారు. ఇంకా మిమ్మల్ని జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన తర్వాత అనంతరామన్ కమిషన్ వచ్చి లేదు వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారని బీసీఏలకు తీసుకొచ్చారు మళ్ళీ. ఇగో ఇది మీ చరిత్ర. ఈ పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి కరుణానిధి ఒక మంగళోళ్ళ బిడ్డ. ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళోళ్ళ బిడ్డ. వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో, మనం ఏం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో? ఆలోచన చేసుకోరు. బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే షాపులకు వచ్చే ప్రతి ఒక్కరికి ముచ్చట చెప్పొచ్చు, బాగా ప్రభావితం చేయగలుగుతారు. ఒక రాజు కత్తి అనేది ఒక రాజు చేతిలోనే ఉంటది, అది మీ చేతిలో ఉంది. అది మీ చేతిలో ఉంది కత్తి. కేవలం రాజులు మాత్రమే పడతారు కత్తులు. ఆ మహానంద దగ్గర నుంచి పద్మానంద దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కరుణానిధి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరు సంఘాలు పెట్టుకొని పెద్ద లీడర్ దగ్గరికి పోయి అయ్యా నేను సంఘం అధ్యక్షుని అనుడు బంద్ చేస్తే మీ రాజ్యం మీకు వస్తుంది. ఎంత చిన్నదనుకుంటున్నావు మగధ సామ్రాజ్యం అంటే? పాట్నా, కల్కత్తా, ఇటు రాజస్థాన్, గుజరాత్
ఇవన్నీ కలిపితే మగధ సామ్రాజ్యం ఈ కరీంనగర్ జిల్లా దాకా. చాలా పెద్దది. మంత్రగాళ్లే తత్వవేత్తలుగా, గుంటనక్కలే మహానాయకులుగా, అతుకులు అనుకరణలే కలలుగా పరిడవిల్లే జాతిని చూచి నా మిత్రులారా జాలిపడండి. కలల్లో చీదరించుకునే కాంక్షలకే మెలకువలో లొంగిపోయే జాతిని, పశుబలంతో విర్రవీగే వాణ్ణే రారాజుగా కీర్తించి, విజేతల కిరీటపు దగదగల్లో సౌందర్యాన్ని తిలకించి పరవశించి పాదాక్రాంతమయ్యే జాతిని చూచి జాలిపడండి. శవయాత్రలో తప్ప గొంతెత్తలేని జాతిని, శిథిలాలలో తప్ప వైభవాలను చాటుకోలేని జాతిని, శిరస్సులు తెగిపడే ప్రాణాంతక సందర్భాన తప్ప తిరగబడలేని జాతిని చూచి జాలిపడండి. రచన కలేకూరి ప్రసాద్. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి ఎన్నికలు జరిగిన 52 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు 1947 నుంచి 2024 వరకు తెలంగాణ ప్రాంతం నుండి ఒక్క వ్యక్తి కూడా ఎందులో నాయి బ్రాహ్మణులు వీళ్ళని మంగలి అంటే కొంతమంది తెలియదు కాబట్టి చెప్పడం. అయితే ఈ నాయి బ్రాహ్మణులు తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క నాయి బ్రాహ్మణుడు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి మండలికి పోలే, అసెంబ్లీకి పోలే, పార్లమెంటుకు పోలే. ఎక్కడ లేదు, ప్రాతినిధ్యమే లేదు. ఒక్క చట్టసభకు కూడా ఇప్పటి వరకు ఒక్క నాయి బ్రాహ్మణుడు పోలే. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 2,97,000 మంది ఉన్నటువంటి ఓసీలు ముగ్గురు పోయిరు. 3 ఓపెన్ సీట్లుంటే, 3 జనరల్ సీట్లుంటే ముగ్గురు పోయిరు కదా ఓసీలు. మరి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం నాయి బ్రాహ్మణుల జనాభాని కేసీఆర్ ఎంత అని చెప్పిండంటే 3,09,798 మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారని చెప్పి ఎస్కే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తేల్చిరు. మరి ఎవరా నాయి బ్రాహ్మణులు? ఇంతకు అంబేద్కర్ చెప్పిండు కదా, అధికారానికి దూరంగా ఉండే జాతులన్నీ అంతరించిపోతాయని చెప్పిండు కదా. మరి ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం నుంచి 14 మంది అసెంబ్లీకి పోయిర్రు. మీ నాయి బ్రాహ్మణులు అంటే మంగలి వాళ్ళ దాంట్లో సగం కూడా లేరు, వీళ్ళు 14 మంది పోయిరు. మరి వీళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఇప్పటి వరకు మండలి, అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగే పెట్టలే అందులో. ఇంకా గమ్మత్ విషయం, మరి ఎవరు ఈ నాయి బ్రాహ్మణులు? ఎవరు నాయి బ్రాహ్మణ సోదరులారా? ఎవరైనా ఈ లైవ్ చూస్తూ ఉంటే మీ నాయి బ్రాహ్మణ గ్రూప్లో షేర్ చేయండి. నేను చెప్పి చాలా కీలకమైనటువంటి అంశం. మీ దోస్తులు ఎవరైనా నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటే, మంగలి సోదరులు ఎవరైనా మీ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరు ఈ వీడియో కూడా జర కొద్దిగా కీలకమైనటువంటి అంశమే. ఈ వీడియోని ఇగో ఇట్లా షేర్ అనుకోటికి మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే మీ సోదరులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే విశ్వకర్మల గురించి కూడా చెప్తా బాయ్ సాబ్, రుణమాఫీ గురించి అన్ని మాట్లాడతా బాయ్ సాబ్. కానీ ఒక్కసారి అన్ని కుదిరాయి కదా, ఒక్కొక్కటి మాట్లాడదాం. రైట్. ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎవరంటే, నాయి బ్రాహ్మణుల సోదరులారా, మనం ఈడ ఓట్లు మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఏమిస్తాం, ఈసారి మాకు ఇల్లు కట్టిస్తారా, మా ఏది కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా అని అడుగుతురు కదా. మీరు గుర్తుపెట్టుకోండి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరెవరో చెప్తా ఉన్నా. క్రీస్తు పూర్వం 362 సంవత్సరం అంటే క్రీస్తు పుట్టలే అప్పటికి, అంటే యేసు క్రీస్తు పుట్టలే అప్పటికి పుట్టలే. మగధ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి
మొట్టమొదటి చక్రవర్తి మహాపద్మానంద. ఈయన ఈ మహాపద్మానంద చక్రవర్తి ఎట్లా అయిందంటే ఈ మహాపద్మానంద అప్పుడు శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీళ్లకు ఏది వైద్యపరమైనది క్షవరపరమైనటువంటి సపర్యాలు చేయడానికి ఈ రాజుల దగ్గర ఈయన ఉండేది. ఎవరు? ఈ మహాపద్మనంద. ఈయన ఉంటే ఈయనని ప్రతిరోజు అవమానించారు వీళ్ళు ప్రతిరోజు అవమానించి ఈయనకున్నటువంటి కొడుకులు ఈయన ప్రతిరోజు అవమానిస్తే అవమానాన్ని భరించలేక అదే నూరుకొచ్చిన కత్తితో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేసిండు. ఈ కుటుంబాన్ని అవమానాన్ని భరించలేక చంపేసిండు మహాపద్మనంద. తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఎవరైతే రాజులు ఉన్నారో అందరు రాజులను ఓడించాడు. ఓడించి చక్రవర్తి అయిండు. చక్రవర్తికి రాజుకు తేడా మళ్ళీ అది కూడా చూడాలి. చక్రవర్తి అంటే అసలు యాక్చువల్గా రాజులు సామంత రాజులు ఉంటారు. సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ ఉమ్మడిగా ఉండేటువంటి వాడు చక్రవర్తి. అందుకని చక్రవర్తి గొప్పోడు. అయితే ఈ మగధ సామ్రాజ్యం ఈ ఎక్కడ దాకా ఉంది ఎరికేనా? ఇటీవల మొన్న కరీంనగర్ జిల్లా రామడుగు కరీంనగర్ జిల్లా రామడుగు కాడ ఇటీవల కాలంలో ఒక బయటపడ్డది. ఏది? ఇది పురాతన విగ్రహం బయటపడ్డతోటి. ఆ పురాతన విగ్రహం ఎక్కడదంటే ఈ మహాపద్మానంద కాలం నాటిది. అది ఆ కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ రాజు పరిపాలిస్తున్నట్టు ఈయన ఎవరు? మహాపద్మానంద మంగలి. ఒక మంగలి బిడ్డ అవమానాన్ని భరించలేక ఇలా కుత్తుకలు కోసి చక్రవర్తి అయిండు కేవలం అవమానించినందుకు. ఈ మహాపద్మానంద ఎంత సంపన్నుడో తెలుసా? 1,00,000 కోట్ల కిలోలు 1,00,000 కోట్ల కిలోల బంగారం ఈయన దగ్గర ఉండే. ఈ బంగారాన్ని గంగా నది అంతర్భాగాన దాచిపెట్టిండు అనేది చరిత్ర చెప్తున్నటువంటి మాట. సరే, అది పక్కకు పెడితే మరి నాయి బ్రాహ్మణ సోదరులారా, ఈయన ఎరికేనా మీకు ఎప్పుడన్నా? ఈ మహాపద్మానంద మీకు ఎరికేనా? మీ చరిత్ర మీకు తెలుసా? నాయి బ్రాహ్మణ సోదరులు ఎవరన్నా చూస్తా ఉంటే ఎవరన్నా ఉంటే ఇక పెన్షన్ల కాడు ఉన్నాం మనం. ఎవరికన్నా ఈ మహానందుడు ఒక ఆయన ఉన్నాడు, మా మహాచక్రవర్తి ఉన్నాడని తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క నాయి బ్రాహ్మణుడు చట్టసభకే పోలేదు ఇప్పటిదాకా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇంకా గమ్మతి విషయం చెప్పన్నా మీకు. మహానందుడు ఉన్నాడు కదా చక్రవర్తి, ఆ చక్రవర్తులను అంతం చేసి వీళ్ళు చక్రవర్తులుగా తయారయ్యారు మంగళోళ్ళు అని చెప్పి వీళ్ళని మొత్తం అంటరానోళ్ళుగా చిత్రీకరించారు. మంగళోళ్ళని చిత్రీకరిస్తే స్వాతంత్రానికి పూర్వం వీళ్ళు నాయి బ్రాహ్మణులు షెడ్యూల్ క్యాస్ట్ గుండే, ఎస్సీ గుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకు ఈ ఎస్సీ హోదా కూడా దక్కొద్దని స్వాతంత్రం వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి ఏం చేసిరంటే బీసీఏలా కలిపేసారు. మిమ్మల్ని బీసీఏలా కలిపేసింది ఎప్పుడంటే అనంతరామన్ కమిషన్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎస్సీలకే తీసుకొచ్చి, అంటే స్వాతంత్ర పూర్వానికి ఏమో ఎస్సీలు ఉండే, స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్సీలు కాదు వీళ్ళు మంచిగానే ఉన్నారని చెప్పి జనరల్ కేటగిరీలు వేసారు. ఇంకా మిమ్మల్ని జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన తర్వాత అనంతరామన్ కమిషన్ వచ్చి లేదు వాళ్ళు అన్యాయానికి గురవుతారని బీసీఏలకు తీసుకొచ్చారు మళ్ళీ. ఇగో ఇది మీ చరిత్ర. ఈ పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి కరుణానిధి ఒక మంగళోళ్ళ బిడ్డ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళోళ్ళ బిడ్డ. వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క రాష్ట్రంలో, మనం ఏం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో.
ఆలోచన చేసుకోరు ఇక. బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే షాపులకు వచ్చే ప్రతి ఒక్కరికి ముచ్చట చెప్పొచ్చు మీరు. చెప్పొచ్చు, బాగా ప్రభావితం చేయగలుగుతారు. ఒక రాజు కత్తి అనేది ఒక రాజు చేతిలోనే ఉంటది, అది మీ చేతిలో ఉంది. ఎస్, అది మీ చేతిలో ఉంది కత్తి. కేవలం రాజులు మాత్రమే పడతారు కత్తులు. ఆ మహానంద దగ్గర నుంచి పద్మానంద దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కరుణానిధి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరు సంఘాలు పెట్టుకొని పెద్ద లీడర్ దగ్గరికి పోయి అయ్యా నేను సంఘం అధ్యక్షుని అనుడు బంద్ చేస్తే మీ రాజ్యం మీకు వస్తుంది. ఎంత చిన్నదనుకుంటున్నావు మగధ సామ్రాజ్యం అంటే? పాట్నా, కల్కత్తా, ఇటు రాజస్థాన్, గుజరాత్, ఇవన్నీ కలిపితే మగధ సామ్రాజ్యం ఈ కరీంనగర్ జిల్లా దాకా చాలా పెద్దది. బాహుబలిలో ఒక మాట వస్తుంది, మహిష్మతి బాహుబలి వచ్చాడు ఊపిరి తీసుకో అని. అదే మా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర. టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు ఇప్పటికే 50 రోజులు అవుతుంది. ఈ సభ్యత్వం త్వరలో ఆపేయటం జరుగుతుంది. మీరు ఎంత త్వరగా తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. ఫ్యూచర్లో ఆపేసిన తర్వాత ఇది మళ్ళీ రావాలన్నా రాదు. ఇది లేని పక్షంలో తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. కొన్ని ఇటికి ఇది లేని పక్షంలో అరుగులు కాలేరు. ఆ రోజు రావాలన్నా రాదు. గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ 100 రూపాయలు ఇచ్చి చెల్లించి ఇది నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే ఇంకెంతో టైం కూడా లేదు, త్వరలోనే ఆపేయడం జరుగుతుంది. మీరంతా త్వరగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకు అర్థం కాకపోతే పార్టీ అక్కడ వార్డులలో పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి వస్తే మీకు ఎవరెవరు కావాలనో వాళ్ళకి మేము ఇస్తామని మరి కోరుతున్నాం. ఇట్లు మీ మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు. అంటే
మీ కొడుకు మోసం చేసి నన్ను ఏ ముద్దియవా బేబీ బ్యాగేజ్ బ్యాగీ నేను పట్టుకుంటా ఏంటి మమ్మీ ఎవడీడు Come here. అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టాం. ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మీరు చూసినప్పుడు దగ్గర 95,263 పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో. ఇప్పటికి చేసింది దగ్గర డిసెంబర్ 6వ తారీఖున స్టార్ట్ చేసి జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెడుతున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు దగ్గర 3 లక్షల మంది ఇప్పటి వరకు అటెండ్ అయ్యారు. 1 లక్ష సమస్యలు ఇప్పటికే రిపోర్ట్ అయినాయి. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేసి మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది, దాంట్లో అనుమానమే లేదు. పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి ఒక నటుడు వేరే వాళ్ళు ఎవ్వరు దొరకరు, ఎవరు కనిపించరు. ఏ పాత్ర పోషించినా ఆయన మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు. ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ. నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు, చాప మీద పడుకునేవాడు. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్లలో పూజ చేయాలంటే, ఇప్పుడు కూడా మీరు చూసారు ఆయన ఏదైతే బ్యూటిఫుల్ గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు. అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం. దేవుడు అనేవాడిని మనం చూడలేదు గాని ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భూమిపై ఇంద్రుడు పిలిచెరా, వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలా దించరా, కురిసేవానగా మారని యాతన తీర్చగా మాతారా. మంత్రగాళ్లే తత్వవేత్తలుగా, గుంటనక్కలే మహానాయకులుగా, అతుకులు అనుకరణలే కలలుగా పరిడవిల్లే జాతిని చూచి నా మిత్రులారా జాలిపడండి. కలల్లో చీదరించుకునే కాంక్షలకే మెలకువలో లొంగిపోయే జాతిని, పశుబలంతో విర్రవీగే వాణ్ణే రారాజుగా కీర్తించి, విజేతల కిరీటపు దగదగల్లో సౌందర్యాన్ని తిలకించి పరవశించి పాదాక్రాంతమయ్యే జాతిని చూచి జాలిపడండి. శవయాత్రలో తప్ప గొంతెత్తలేని జాతిని, శిథిలాలలో తప్ప వైభవాలను చాటుకోలేని జాతిని, శిరస్సులు తెగిపడే ప్రాణాంతక సందర్భాన తప్ప తిరగబడలేని జాతిని చూచి జాలిపడండి. రచన కలేకూరి ప్రసాద్. వచ్చినప్పుడు లేదు డాన్స్